ఈ మధ్యకాలంలో ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. పెట్రోలు పెరగడంతో రవాణా ఖర్చులు ఎక్కువైపోయినాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని కూరగాయలు అయితే అసలు బీదవాళ్ళు కొనే పరిస్థితులు లేరు. అదేవిధంగా పాలు, అది కల్తీ పాలు కూడా మనకు దొరకలేవు. దొరికినా అవి కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే, రైతులు పండించిన పంటలు మధ్యలో ఉండేటువంటి కాంట్రాక్టులు, దళారులు కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. అంటే ఒక రైతు దగ్గర పోయి వాళ్ళు 1 కిలో బియ్యానికి 50 రూపాయలు అయితే వాళ్ళు మార్కెట్లో 100 రూపాయలకు అమ్ముతున్నారు. అదేవిధంగా కూరగాయలు 1 కేజీ కూరగాయలకు 50 రూపాయలు ఉంటే బయట పోయి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రతకాలి కాబట్టి. ఇప్పుడు ఇటు రైతు పండించిన వాళ్ళు బ్రతకలేరు, మళ్ళీ అంటే ప్రభుత్వం వాళ్ళు పట్టించుకుంటలేరు. దీని ద్వారా నష్టం వచ్చేది రైతుకు. అందుకొరకు వాళ్ళు ఏం చేసినా మనకి ఏమొస్తుంది అని ఈ మధ్య ఎవ్వరి కానీ వ్యవసాయం మీద కానీ పండ్లు పాలక శ్రద్ధ చూపెడతలేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళే డైరెక్ట్గా రైతులు కొనుగోలు చేసి వాళ్ళను సమాజం లోపల లేదా మార్కెట్ లోపల అమ్ముకోవాలి. ఆ విధంగా ధరలు తగ్గుతాయి. అదేవిధంగా మనుషులు కూడా కొంచెం మంచి తిండి తింటారు, ఎక్కువ కూరగాయలతో తింటారు అనే విషయాన్ని అందరికీ చెప్పాలి. ఆ విధంగా మనం డిమాండ్ చేయాలి. మా పార్టీ రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ దీని గురించి ఖచ్చితంగా పోరాడి మాకు అధికారం వచ్చిన 6 నెలల లోపల అన్ని రకాల సమస్యలు తీర్చాము అని హామీ ఇస్తున్నాం.